హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. నేను మీ ఒంటరి దాసు. వి ఫీడ్ ద నీడ్ ఫౌండేషన్లో ప్రతి వారం మనము 50 మందికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాము. అలాగనే ఈ వారం కూడా 50 మందికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాము. పచ్చిమిర్చి, అలాగే ఉల్లిగడ్డ మరియు మెంతి, టమాటా, కొత్తిమీర, అలాగే ఉడకబెట్టుకున్న గుడ్లు, పెసరపప్పు, ఇవన్నీ వంట కోసం రెడీ చేసుకొని పెట్టుకున్నాము. అన్నము మరియు పెసరపప్పు అలాగనే టమాటా బాయిల్డ్ ఎగ్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్యాకింగ్ కూడా టోటల్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు తిన్న తర్వాత మేము ఆటోలో పెట్టుకొని బయలుదేరుతాము. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్యామ్ ఝాడి. ఇవాళ వి ఫీడ్ ద నీడ్ ఫౌండేషన్ తరపున మనం వంట సిద్ధం చేశాము. అందులో భాగంగా ఇవాళ మనము ప్లెయిన్ రైస్, అదే విధంగా పప్పు, అదే విధంగా ఎగ్, బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసాము. ఆ కర్రీస్ ఎలా అయినాయి అనేది మా అన్న వాళ్ళు తింటున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న శ్యామ్ అన్న, కర్రీస్ అన్ని బాగా అన్నాయా? మీరే చేశారు, మీరే చెప్పాలి ఇక రివ్యూ. హాయ్ అండి, నా పేరు శ్యామ్. నేను బొంబాయిగూడ నుండి వచ్చాను. గత 3 వారాలుగా నేను వచ్చి ఇక్కడ చేయడం జరిగింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే నన్ను ఈ విధంగా మీ మనుషులలాగా కలుపుకొని నన్ను మరి ఇలాంటి కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించినందుకు నేను చాలా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా బాగా వచ్చింది కర్రీస్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగా, చాలా టేస్టీగా ఉంది. దీన్ని బట్టి తింటున్న మేమందరం చాలా సంతోషిస్తున్నాం. ఎందుకనంటే చాలా మంచిగా టేస్ట్గా ఉంది. అదేవిధంగా నన్ను పిలిచినందుకు వీళ్ళందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ శ్యామ్ అన్న. ఓకే అండి, ఇప్పుడు మా వి ఫీడ్ ద నీడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయినటువంటి ఓండ్రే దశరథ్, మా బావ గారు ఈరోజు వంట గురించి రివ్యూ ఇస్తారు. బావా చెప్పండి. హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. ఈరోజు అయితే నాకు చాలా సంతోషం, ఎందుకంటే సహకరించడానికి వీళ్ళందరూ వచ్చారు. ప్యాకింగ్ కి ప్లస్ వంట చేయడానికి అన్ని విధాలుగా నాకు సహకరించి దాదాపు 6 గంటలు ఇక్కడనే అయింది. ఈసారి 6 కాకముందే ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు మేము తింటున్నాము. ఇంకొక 10 నిమిషాల్లో మేము ఆహారం పంపిణీ చేయడానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ బావ గారు. నమస్కారము. భోజనం చేసుకుంటున్నాము. అంత వంటలు గిట్టలు అయిపోయినాయి, తొందర అయింది. బొంబాయిగూడ నుంచి సామ్ వచ్చిండు, వంటలు చేసిండు. ఇప్పుడు మేము తింటున్నాం. బాగా సంతోషం అండి. మా పెద్ద నాన్న వచ్చి కూడా మాకు వంటలు, కూరగాయలు తరగడానికి అన్ని విధాలుగా మాకు సహాయం చేశారు. ఓకే అండి, మరి ఇక తింటున్నాము. తినడం అయిన వెంటనే ఇక మనం మొత్తం ఫుడ్ అంతా కూడా వెహికల్లో వేసుకొని మా వాళ్ళు వచ్చేస్తున్నారు. గత 2 వారాలుగా నేనైతే కొన్ని నా అనివార్య, నా యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను రాలేకపోతున్నాను. ఏ విధంగా అయినా కూడా ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా కుదరలేకపోతుంది. నెక్స్ట్ వీక్ నుంచి అయితే తప్పకుండా వస్తా అని నేను మా బావకు మాట ఇస్తున్నా. ఇద్దరు ఇట్లా కాక మొత్తమే కళ్ళు కనబడాయా? ఇట్లా ఆపరేషన్ చేసే అవకాశాలు ఏం లేవా? డాక్టర్ తెలుసుకున్నారా? ఎవరు కొడుకులు బిడ్డలు ఎవరు లేరమ్మా? ఎవరున్నారమ్మా మీకు కొడుకులు బిడ్డలు? లేరా? ఫస్ట్ నుంచి మీరు ఇక్కడ ఊరా? ఏం పని చేసేది మీరు? మరి ఎట్లా రోజు ఎట్లా? ఇప్పుడన్నా ఏమైనా కావాలని ఉన్నా మధ్యలో మాకు చెప్పండి అమ్మా.